మా గ్యారంటీలు ఇక్కడే ఆవిష్కరించినాం. అదే విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్యారంటీలని ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మీ అందరి ముందు ఆవిష్కరించబోతున్నాను. जब हमने आपको गारंटीज दी थी, उन्हें हमने कांग्रेस पार्टी की गारंटी जरूर कहा था, मगर सचमुच में वो आपकी गारंटीज थी, आपकी आवाज थी. మేము ఇక్కడ చెప్పినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు, కానీ అది మీ గ్యారంటీలు, మీ గొంతు వినిపించడం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जब हमने 500 रुपए सिलेंडर की बात की थी, 200 यूनिट मुफ्त बिजली की बात की थी, गृह लक्ष्मी की बात की थी, फ्री बस ट्रैवल की बात की थी, तो वो हमने आपकी आवाज सुनकर गारंटीज निकाली थी. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయినా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణమైనా, గృహలక్ష్మిలో ఉచితంగా ఇల్లు కట్టడమైనా మీ గొంతుని ఇక్కడి నుంచి వినిపించడం జరిగింది. అది అమలు చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. और आज तेलंगाना के सब लोग जानते हैं कि कांग्रेस पार्टी ने जो वायदे किए थे, उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है. తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఏ మాట అయితే మేము ఎన్నికల ముందు ఏ గ్యారంటీస్ అయితే చెప్పామో అన్ని గ్యారంటీస్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. हिंदुस्तान में 40 साल से सबसे ज्यादा बेरोजगारी है, मगर तेलंगाना में तेलंगाना की सरकार ने 30,000 लोगों को सरकारी नौकरी दी है और कुछ ही समय में 50,000 और लोगों को सरकारी नौकरी मिलने जा रही है. మొత్తం భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది, మరో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. तो जैसा हमने तेलंगाना के साथ किया, वैसा ही हमने अपने मैनिफेस्टो के साथ किया. ఏ విధంగా అయితే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామో అదే విధంగా జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా నిలబెట్టుకోబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये जो मैनिफेस्टो है, ये हिंदुस्तान की जनता की आवाज है, ये कांग्रेस पार्टी की आवाज नहीं है. आपके दिल में जो था, लाखों लोगों के दिल में जो था, उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला. ఈ మేనిఫెస్టో